అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఇదే ఇష్యూపై ఇప్పుడు పేర్ని నాని వివరణ ఇచ్చారు. అసలు జరిగింది ఒకటి, చెప్తోంది ఒకటి అంటూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నారు ఒకసారి ఫోకస్ చేస్తున్నాం మనం. మచిలీపట్నం పిఎస్ లో వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ఇస్తున్న వివరణ ఇది. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు నాని. సిఐపై తాము దుర్భాషలు ఆడలేదని చెప్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న తన అనుచరుడు సుబ్బయ్యను విడిచిపెట్టాలని కోరలేదన్నారు నాని. అయితే గంటల తరబడి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తప్పుపట్టామన్నారు. మేయర్ భర్తను తమాషాలు చేయొద్దని సీఐ అన్నారన్నారు పేర్ని నాని. సీఐ అలా మాట్లాడినా తాము సంయమనం కోల్పోలేదు అన్నారు. ఇక సుబ్బయ్య మేనకోడలు పెళ్లి చేయాల్సింది ఆయనే, అందుకే ప్రాసెస్ ని త్వరగా చేయాలని కోరామని చెప్తున్నారు పేర్ని నాని. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో అతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం. తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి, కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా. ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావనే మాట్లాడాను. నన్నేం ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో అని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. అంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పినా మీకు కనబడితే అడగండి, పేరు నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి.